రైతు సోదరులకు నమస్కారం. మనము ఈరోజు బండమీద తండ గ్రామంలోని సూర్యనాయక్ గారి వేరుశనగ పంట పొలంలో ఉన్నాము. ఈ వేరుశనగ 30 రోజుల పంట ఇది. ఇటు చూడండి, మనము జిప్సం ఎందుకు వేసుకోవాలనే దాని గురించి మాట్లాడుకుంటున్నాం. వేరుశనగ పంటకు జిప్సం ఎందుకు వేసుకోవాలి, జిప్సం వల్ల లాభాలు ఏంటిది అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. రండి చూడండి, ఇది నెల రోజుల పంట. ఇది మనం 40వ రోజు మనం జిప్సం వేసుకోవాలి. ఇది చూడండి, జిప్సం ఏంటంటే వేసుకోవడం వల్ల లాభాలు ఏంటంటే ఈ పూత నుంచే ఊడలు కిందికి దిగాలి. చూడండి, ఈ పూత ఎక్కడి నుంచి ఉందో మనకు పూత నుంచే అంటే పైనుంచి ఊడలు కిందికి దిగేటప్పుడు ఇది భూమి ఎట్లా ఉండాలంటే లూజ్గా ఉండాలి. చూడండి ఎంత గట్టిగా ఉంది. చూడండి, ఇంత గట్టిగా ఉన్నప్పుడు ఏంటంటే కింద ఈ ఊడలు అనేది కింద దిగదు. కాబట్టి జిప్సం వేసుకోవడం వల్ల ఏంటంటే భూమి లూజ్గా ఉండడం వల్ల ఈ ఊడలు అనేది కింద ఇట్లా పొడుచుకొని చొచ్చుకొని పోయి కింద పోవాలి. కాబట్టి ఈ భూమి లూజ్గా ఉండడానికి మనం జిప్సం వేసుకోవాలి. ఇంకోటి ఏంటంటే ఈ ఊడలు ఈ భూమిని పొడుచుకొని పోయి లోపలి దిగడానికి సహకరించే కాల్షియం ఉంటుంది కాబట్టి మనం జిప్సం వేసుకోవాలి. జిప్సం వేసుకోవడం వల్ల ఏంటంటే మన భూమి లూజ్ ఉంటుంది. అదేవిధంగా ఊడలు కిందికి చొచ్చుకొని పోయే బలం కూడా కాల్షియం వల్ల వస్తుంది కాబట్టి జిప్సం వేసుకోవాలి. అదేవిధంగా సల్ఫర్ వల్ల మనకేంటంటే ఊడలు దిగిన మనకు కాయగా మారడానికి అంటే పొట్టు తయారు కావడానికి, అదేవిధంగా లోపల ఉన్న గింజ కూడా గట్టిగా కావడానికి, అదేవిధంగా మనకు నూనె శాతం పెరిగి మనకు బరువు రావాలన్నా కానీ మనకు ఈ సల్ఫర్ పనిచేస్తుంది. కాబట్టి వేరుశనగ పంటలో ప్రతి రైతు వేరుశనగ పంటలో జిప్సం ఖచ్చితంగా వాడాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు మన గ్రోమోర్ సెంటర్లో కేవలం 140 రూపాయలకే, చూడండి, కేవలం 140 రూపాయలకే మన గ్రోమోర్ సెంటర్లో జిప్సం బస్తాలు అందుబాటులో ఉన్నాయి. 140 రూపాయల రేటు కొద్ది రోజులు మాత్రమే ఉంటుంది. కాబట్టి ప్రతి రైతు ఆలోచించి మీ దగ్గరలో ఉన్న మన గ్రోమోర్ దేవరకొండను సంప్రదించి జిప్సం తీసుకోవాల్సిందిగా కోరుచున్నాను. నమస్తే.